రోజు అసలు ఆ 1 అవర్ చర్చకి ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రజలకు ఏమన్నా ఒక స్పష్టత ఏమన్నా ఇచ్చారా? లేదంటే కనుక వాళ్ళు ఏమన్నా క్లీన్గా తమ వర్షన్ ఏమన్నా వినిపించుకున్నారా సార్? సురేష్ గారు నమస్తే. పేనల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి నకిలీ నెయ్యి కల్తీ వ్యవహారం దీని మీదే జరుగుతుంది. ఇంకా వేరేది ఏం లేదు. ఎటు తిరిగి వచ్చినా అక్కడికే వస్తుంది. అదే సమస్య. ఇది రాజకీయం కోసం చేస్తున్నారు, ఇంకో దాని కోసం చేస్తున్నారు అనేటువంటిది వేరే అంశమైనప్పటికీ కూడా ఇది కీలకమైనటువంటి అంశమే, చర్చించాల్సినటువంటి అంశమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రోజున శ్రీకాంత్ గారు ఏదైతే డిబేట్ లో చెప్పారో ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించట్లేదండి. శ్రీకాంత్ గారు చెప్పినటువంటి మాటలు ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ఆయన ఏం చెప్తున్నారంటే, ఏమండి నకిలీ నెయ్యి ఏం కల్తీ జరిగినా కల్తీయే, అది తప్పే, ఎవరు చేసినా తప్పే అని ఆయన చెప్పి జంతువుల కొవ్వు కలిసింది అనటం, ముఖ్యమంత్రి మాట్లాడటం తప్పు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, లేదా మిగతా దీని మీద మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైనా, వైవి సుబ్బారెడ్డి మాత్రం మాట్లాడాడు. నకిలీ నెయ్యి వాడారు, దాని అంతా చిట్టు దర్యాప్తులో వచ్చిందో ఏదో తేలింది, కానీ రామేం లేదు అని చెప్పాడు. జరిగింది ఇదంతా అని చెప్పాడు. చిట్టు దర్యాప్తులు ఏముందో చెప్పాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత తెలివిగా వ్యవహరిస్తుంది అని అంటే, వాళ్ళు సిట్టు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలని తెలివిగా దాన్ని పక్కన పెట్టేసేసి ఒక్కడ పట్టుకున్నారు అంతే. ఎన్డీడీబీ రిపోర్ట్ బేస్ గా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మెట్లు గడిగాడు, వీళ్ళిద్దరు క్షమాపణ చెప్పాలి. అంటే వాళ్ళు ఎంత తెలివిగంటే ఎదురుదాడి చేసేటుంటారు. ఇది చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేశాం కాబట్టి మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళను. అయితే మండలిలో ఈ విధమైనటువంటి చర్చ జరగాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ విధంగా మొత్తము చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు అని సోషల్ మీడియా వేదికగా బాగా ఊదరగొట్టారు. వాళ్ళకి సోషల్ మీడియా చాలా బలంగా ఉన్నారు. వాళ్ళకి సీట్లు 11 వచ్చినా సోషల్ మీడియాలో బలంగా ఉన్నారు. వీళ్ళకి 164 సీట్లు ఉన్నా సోషల్ మీడియాలో వీళ్ళకి ఆ బలం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడాకి ఈ ముగ్గురికి సఖ్యత కూడా లేదు. ఇప్పుడు ఆ సఖ్యత కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు, అది వేరే అంశం. ఇప్పుడు దీంట్లో ఈ విధంగా సోషల్ మీడియాలో మనం దాడి చేశాం కదా, మన వైపు వచ్చింది ఇదంతా. కాబట్టి అసెంబ్లీలో ఒకేలాగా అసెంబ్లీకి పోరు కాబట్టి అసెంబ్లీలో కావాలని అడగల. మండలిలో వీళ్ళకి అసలు బలం ఉంది, వీళ్ళకి పూర్తి స్థాయి బలం ఉంది, కూటమికి తక్కువ బలం ఉంది. ఇప్పుడు చైర్మన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే చైర్మన్ ఆయన నిష్పక్షపాతంగా ఉన్న పార్టీయే కదా ఎప్పుడైతే. దాని మీద వాళ్ళు పట్టుబట్టారు. మీరు అన్నట్లుగా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు జంకారు, వెనక్కి వేశారు, ముందుకేశారు. ఇవన్నీ అంత జంకాల్సిన అవసరం కూడా లేదు. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, అసెంబ్లీలో కానీ లేకపోతే శాసన మండలిలో కానీ చర్చ జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకు అంటే సిట్టు దర్యాప్తులో ఉన్నటువంటి అంశాలు డిస్కస్ చేస్తే చాలు. సిట్టు దర్యాప్తు షార్ట్ షీట్ లో వచ్చినటువంటి అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోషిగా చాలా స్పష్టంగా సిట్టు షార్ట్ షీట్ లో పేర్కొనటం అనేది జరిగింది ఆల్రెడీ. దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగిన, దాన్ని ప్రజలకు చెప్పగలిగిన సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేది అసత్యమైన ప్రచారం. వీళ్ళు నోరుంది కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు సారీ చెప్పాలి, పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలని వీళ్ళు అరిచి దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైంది. సరే, ఎట్టకేలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండలిలో కూడా ఈ రోజున వాళ్ళు అంగీకరించారు, చర్చకి అంగీకరించారు. సరే, చైర్మన్ కూడా ఉన్నటువంటి నిబంధనలకి విరుద్ధంగానే ఒకే సబ్జెక్టు మీద 2 రకాల బిజినెస్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకేసారి అంగీకరించారు. దాని మీద గందరగోళం అయింది. అయినా కానీ చర్చ జరిగినటువంటి పరిస్థితి. తీరా చర్చ జరిగితే ఏం జరిగింది? ఇప్పుడు నేను ఏమంటా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నిజంగా వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవన్నీ తప్పులు జరిగితే, లేకపోతే హెరిటేజ్, ఇందాపూర్ మధ్య సంబంధించినటువంటి వ్యవహారం, అదే విధంగా సంఘము మిగతా సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారం, ఇవన్నీ ఉండి అసలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళే 14 నుంచి 19 వరకు, లేకపోతే ఇప్పుడు కూడా వాళ్ళే తప్పు చేస్తున్నట్టే మీరు మండలిలో ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఏం చెప్పారు? ఏమన్నా కనీసమైనటువంటి వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపించగలిగిందా?
ఏ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాల మీద దాంట్లో మా ప్రభుత్వానికి తప్పు లేదు, వైసీపీ ప్రభుత్వానికి మీరు తప్పు చేయలేదు అని చెప్పలేనటువంటి పరిస్థితి. కేవలము అలాంటి అవకాశం లేదు కాబట్టి, వాళ్ళ చెప్పుకోవటానికి వాళ్ళకి బలమైనటువంటి వాదన లేదు కాబట్టి కావాలని వాళ్ళు హెరిటేజ్ ఇష్యూ కానీ, హెరిటేజ్ జిందాపూర్ కానీ, లేకపోతే సంఘం కానీ ఇలాంటి ఇష్యూస్ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక ట్రాప్ లోకి కూటమిని లాగారు. ఎందుకు? తెలుగుదేశం సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించినటువంటి హెరిటేజ్ కాబట్టి ఆ పేరు రాగానే ఇంకేముంది, కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా చేస్తున్నారంటే మనం దానికి సమాధానం చెప్పాలి అనేటువంటి వీళ్ళ ఆతృత. సంఘవనంలోనే తెలుగుదేశం ఎమ్మెల్యే ఇలాగా ఏదో వీళ్ళని డిఫెన్స్ లోకి నెట్టేయడానికి చేసినటువంటి వైసీపీ వేసినటువంటి ట్రాప్ లో కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు పడ్డారు. సరే, ఎట్టకేలకు ఈ జరిగినటువంటి డిబేట్ డిస్కషన్ లో ప్రభుత్వ ప్రకటనకు అవకాశం ఉంది కాబట్టి మంత్రులు స్పష్టమైనటువంటి ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఎంతో కొంత క్లారిటీ వచ్చింది. లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి దాంట్లో నకిలీ నెయ్యి వాడారు అనేటువంటి అంశము ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంగా ఏమైంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు మండలిలో డిబేట్ కావాలి, చర్చ జరగాలని ఈ రోజున వాళ్లే అడిగినటువంటి చర్చ కావాలని అడిగి వాళ్లే ఇబ్బందుల్లో పడి ఈ చర్చ నుంచి ఎలా బయటికి వెళ్దామని కుడితిలో పడ్డ ఎలక సామెతలాగా నానా ఇబ్బందులకు గురయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందుకనే వాళ్ళు పోడియం దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకోటి వెళ్ళినా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వాళ్ళు దాని నుంచి ఈ చర్చ జరగకుండా ఎంత తొందరగా ఆగిపోతే బాగుండు, ఈ చర్చ ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి విషయాల్లో వాళ్ళు చేసినటువంటి తొందర ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమైనటువంటి అంశాలు. దీన్ని ఉన్నంతలో ఎంతో కొంత కూటమి శాసన మండలిలో బలం లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ ప్రకటనలు, మంత్రుల ప్రకటన ద్వారాగా ఒక ఉన్నటువంటి విషయాల్ని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వ వైపు నుంచి జరిగిందని నేను అనుకుంటున్నా. కానీ ఇప్పటికీ కూడా మండలిలో ఆ విధమైనటువంటి వాదనని బలపరుచుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డిబేట్ లో గాని లేక బయట గాని అన్ని చోట్ల ఈ నకిలీ నెయ్యికి సంబంధించినటువంటి అంశము, ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి వ్యవహారము దాని ప్రస్తావన ఉండకుండా మిగతా విషయాలన్నీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకటి, వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళు ఏ చర్చ ఎక్కడైనా సరే చర్చ జరిపేటప్పుడు ఎవరి మీద చర్చ జరపచ్చు, ఎవరితో అయినా జరపచ్చు. ఒకటి, ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి అంశాలు, దాని ఛార్జ్ షీట్ లో వచ్చినటువంటి అంశాలకు వైసీపీ సమాధానం ఏంటి చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం తప్పులు లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వీటిని కూడా వాళ్ళు అడగొచ్చు. కానీ దాన్ని తప్పిచ్చేసి దాన్ని పక్కన పడేసేసి ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశము 68 లక్షల కిలోలు నకిలీ నెయ్యి. అంటే చుక్క పాలు లేకుండా, చుక్క వెన్న లేకుండా, అంటే చుక్క పెరుగు లేకుండా, వెన్న లేకుండా నెయ్యి వచ్చింది. ఇది కెమికల్స్ తో జరిగినటువంటి ఇంత దీంట్లో 234 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటిది వచ్చినటువంటి అంశం. ఇది ఛార్జ్ షీట్ లో దీన్ని అందుకనే వాళ్ళు దాన్ని తప్పించేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఒక్కటేనండి. వాళ్ళ బలం ఏంటి అనంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ. ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన, నేను ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళు ఇంత యాగి చేయటం ఇదంతా కారణం ఏంటి అనంటే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే కరుణాకర్ రెడ్డి, లేకపోతే టీటీడీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి తీర్మానాలు చేసి నకిలీ నెయ్యి తయారీకి కారణమైంది టీటీడీ బోర్డు. టీటీడీ బోర్డులో ఉన్న పెద్దలు. అలాంటి వాళ్ళందరినీ హాయిగా కాపాడేటువంటి విధంగా సిబిఐకి సంబంధించినటువంటి ఆ సిట్టు మొత్తము కూడా దాన్ని తేల్చేసి తుది ఛార్జ్ షీట్ అని వేసేసి కేవలము డోలా చిన్నప్పన్న అనేటువంటి ఒక వ్యక్తిని, చిన్న చిన్న ఉద్యోగుల్ని ఈ రోజున బాధ్యులుగా చేసి వైవి సుబ్బారెడ్డికి దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చేసి, కరుణాకర్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున ఒక అవకాశం కల్పించారు. హాయిగా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు అనేటువంటి కనపడుతున్నటువంటి అంశం. దీనికి ఏం చేయలేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పుడు 1 మ్యాన్ కమిషన్ అంటారు, అదే అంటారు, ఇదంటే ఏం చేస్తారు? దాని మీద సిట్టు వేసినటువంటి దాని మీద ఏవైతే ఉన్నాయో చర్యలు తీసుకోవడానికే మేము వేసామని చెప్పినప్పటికీ కూడా అసలు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించడం అనేది ఇప్పటికే జరిగిపోయింది. ఈ 1 మ్యాన్ కమిషన్ ద్వారా ఏ దోషుల్ని మీరు దర్యాప్తు చేయలేరు. దర్యాప్తు చేయడానికి కాదు ఇది 1 మ్యాన్ కమిషన్. కేవలము ఛార్జ్ షీట్ లో వచ్చినటువంటి అంశాలు ఇంప్లిమెంటేషన్ వ్యవహారం ఎలా, ఎవరెవరు తప్పు ఉంది ఏంటి అనేటువంటి తేల్చడానికి మాత్రమే. కాబట్టి ఇదంతా కూడా నష్ట నివారణ చర్యలు డిఫెన్స్ చేసుకునేటువంటి పరిస్థితిలోకి
కూటమి ప్రభుత్వం వెళ్ళింది అనేటువంటిది. దీనికి కారణం ఏంటి అని అంటే వీళ్ళకి హెడ్ తలకాయ. ఢిల్లీలో ఉన్నటువంటి వీళ్ళ కూటమికి సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వం తలకాయ వీళ్ళది కాదు, బాడీ అంతా వీళ్ళది. ఆ తలకాయ వాళ్ళు చెప్పినట్టుగా వినేటువంటి పరిస్థితి తప్ప వీళ్ళకి వేరే మార్గం లేదు అనేటువంటి నా అభిప్రాయం. రైట్.